హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిషా టాక్స్. నేను కొత్తగా ఛానల్ పెట్టానన్నమాట. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో ఫస్ట్ ఏం లాంగ్ వీడియో పెట్టాలి అని ఆలోచిస్తుంటే నాకు షీర్ కుర్మా గుర్తొచ్చిందనమాట. ఇది చాలామంది ఫేవరెట్ స్వీట్, బట్ చేసుకోవడం రాదు. సో నేనైతే నేర్పించాలనుకుంటున్నాను ఇన్ ఏ సింపుల్ అండ్ ఈజీ వే. సో ఎవరైనా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మిల్క్ అయితే ఒక కడాయిలో పెట్టుకొని బాగా మరగనివ్వాలన్నమాట. తర్వాత మిల్క్ మరిగేలోపు మనం ఒక కడాయిలో గీ వేసుకొని నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఇంతకీ ఇక్కడ ఏమేమి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తానో తెలుసా? బాదం, కాజు, తర్వాత పిస్తా, కిష్మిష్, ఇంకైతే చిరోంజి, ముందుగా నానబెట్టుకున్న ఎండు ఖర్జూరం అన్నమాట. అవి సన్నగా కట్ చేసుకొని గీలో రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో పొడవుగా సన్నగా ఉంటాయి కదా సేమియాలు, అవి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలు బాగా మరుగుతున్నాయి కదా, మరిగిన తర్వాత అందులో మనం సగం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. తర్వాత బాగా మరిగించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ. మరిగిన తర్వాత మనం అందులో ఈ షీర్ కుర్మా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది వేసుకొని 2 మినిట్స్ బాగా మరగనివ్వాలి. లాస్ట్లో అయితే ఇలైచీ పౌడర్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించి ఆఫ్ చేసేయాలండి. తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే షీర్ కుర్మా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇదేం పెద్ద కష్టం కాదు. ఇంకా మీకు కావాలనుకుంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు, లేకపోతే వేడివేడిగా అయినా తినచ్చు. టేస్ట్ విషయానికి వస్తే చాలా సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అన్నమాట. షీర్ కుర్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఫ్రెండ్స్, మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా ఇలాంటివి? సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే నా ఛానల్లో కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనుకుంటున్నారు అని. నేను ఖచ్చితంగా ఆ రెసిపీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో కూడా చూపిస్తానన్నమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.